యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నిండు పసుపుతో సాక్షాత్తు ఆ గౌరమ్మే నట్టింట్లో నడిచొచ్చినట్టుంది. ఈ డాక్టర్ పిల్లకి నా దిష్టి తగిలేలా ఉంది. బామ్మగారు, ఇంకేదైనా మర్చిపోయి ఉంటే చెప్పండి, నేను మళ్ళీ తీసుకొస్తాను. సర్లే, అలాగే అలాగే. ఏంటమ్మా, వ్రతం దగ్గర అన్ని పనులు మీరే చేసుకోవాలని మొక్కుకున్నారా ఏంటి? ఏనన్నా? వ్రతం చేద్దామని చెప్పిన వాళ్ళు మాత్రం ఇంకా ఇక్కడికి రాలేదు. ప్రతి చిన్న పని కూడా మొత్తం మీరే చేసుకుంటున్నారు. అందుకే అడిగా. గోమతి, ఎక్కడమ్మా వీళ్ళు? ఇంకా వ్రతం దగ్గర కూడా రాకుండా? ఆ విరాజ్ అనుకున్నంత పని చేసేస్తున్నాడు పిన్ని. ఏది ఏం జరిగినా ఆ సీతారత్నం విషయం ఇక్కడ బయటపడే లోపే ఆ చైత్రని అందరూ అసహించుకునేలాగా చేయాలి. స్మైలీ, దాని ప్రవర్తన చూసి అందరూ చీకొట్టాలి. తల్లి ఎలాగైతే ఏంటి, దాని కడుపును పుట్టిన దాని బుద్ధి గుణం సరైనవి కావంటూ నీచంగా అందరి నోట ఆ మాటలు అనిపించాలి. అదే కదా నువ్వు కోరుకునేది? అవును పిన్ని. సరే పద, వెళ్దాం. స్మైలీ, ఏంటి మీరు ఇంకా ఇలాగే ఉన్నారు? చూడండి, వచ్చిన వాళ్ళు కూడా పసుపు కుంకాలు పెట్టుకుని వ్రతానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వ్రతం జరిపించాల్సిన మీరు మాత్రం ఎక్కడ ఉండడం ఏంటి? వ్రతం ఎలా చేయాలో కొంచెం చైత్రం చూసి నేర్చుకోండి. చూసారా, పసుపు కుంకుమలతో ఎంత చక్కగా గౌరమ్మలా తయారైంది. ఆవిడ్ని గౌరమ్మని చేసిందే మేం కదా ఆనంద్. అందుకే మేమింకా రెడీ అవ్వలేకపోయాం. ఇప్పుడు రెడీ అయి మాత్రం ఏం చేస్తుంది? మెచ్చుకున్న నోటితోని కాసేపట్లో చీకొట్టించుకుంటుంది. సర్లేండి, ఇంతవరకు రెడీ అవ్వకపోతేనే ఇప్పుడైనా ఆ పసుపు కుంకుమ పెట్టుకుంటే అయిపోతుందిగా. ఎందుకే ఇలా ఉన్న సమయాన్ని కూడా వృధా చేస్తారు? పంతులు గారు వచ్చే టైం కూడా కావస్తోంది. త్వరగా ఆ పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకోండి. అత్తయ్య, పసుపు నేను రాస్తాను. నువ్వేంటి రాసేది?
అంటే తోడి కోడలికి పసుపు రాయడం మంచిదే అని అంటారు కదా అత్తయ్య. ప్లీజ్ ఏమనుకోకండి. పర్వాలేదు, రాయనివ్వండత్తయ్య. ఏమో పాపం, మళ్ళీ అవకాశం తనకొస్తుందో రాదు. ఏంటి, మరి కాసేపట్లో మీ అమ్మ మీద పడిన నింద తొలగిపోతుంది అన్న ఆనందంలో ఇక్కడ హడావిడంతా నీదే అన్నట్టుంది. కానీ I want a partner. స్మైలీ, No, no life partner. Only death partner. స్మైలీ, ఏంటి చైత్ర ఈ పసుపు రాయటం? నేను చూడు, నీ ఒంటికి ఎంత బాగా రాశాను. హా 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 హా. సరిగ్గా రాస్తా, పట్టు. హంసగారు, ఇలా రండి, నేను మీకు పసుపు రాస్తాను. ఛ పిన్ని, పసుపు పూసి నీతో కూడా పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకున్నా, మిస్ అయింది. వచ్చిన పని గుర్తుందిగా? గుర్తుందండి. నేను చెప్పినప్పుడు నువ్వు రెచ్చిపోవాలి. మీరు సైగ చేయండి, మేమేంటో చూపిస్తాం. మేము ఇక్కడికి వచ్చింది అందుకే కదా. సరే, జాగ్రత్త. ఆగాగాగు. చైత్ర, నేను చెప్పినట్టే చేసావు కదా? ఆముదం పోసుకున్నాకే ఆ పసుపు చేత్తో ముట్టుకున్నాను కన్నయ్య. వెరీ గుడ్. వాళ్ళు నాకు ఏది చేయాలనుకున్నారో ఆ స్మైలీకి నేను అదే చేశాను. ఇప్పుడు ఎదుటి వాళ్ళల్లో చూడాలనుకున్న బాధ తను అనుభవిస్తే ఎలా ఉంటుందో చూడబోతుంది. ఇక నాగవల్లి వస్తే
అమ్మ మీద పడిన నిందను చెరిపేసి ఒక్కొక్కరి మసకబారిన కళ్ళను తెరిపించాలి. నలుగురిలో నా తల్లిని తల ఎత్తుకునేలా చేయాలి. ఆమెని తప్పుబట్టిన నోళ్లతోనే మీ గురించి తప్పుగా ఆలోచించాము అని క్షమించండి అని చెప్పించాలండి. చెప్పిస్తారు కదా? తప్పకుండా చైత్ర. ఆ నాగవల్లి వస్తుంది, ఉన్న వాస్తవం చెప్తుంది. నువ్వు టెన్షన్ పడకు. నువ్వు వెళ్ళు. అనుమానం వస్తుంది. నువ్వు ఇంటి కోడలివి. నీ హోదా ఎప్పటికీ నీదే. ఏమాత్రం కూడా తగ్గకూడదు. ఎక్కడికొచ్చావు? జడ్జి గారి ఇంటికా లేక కోర్టుకా? అంత ఆరాటం ఎందుకు? వెళ్తే అన్నీ నీకే అర్థమవుతాయి. అయినా నువ్వెక్కడికొచ్చావన్నది కాదు ముఖ్యం. రాథోడ్ సార్ ఏం చెప్పారో అది చెయ్యటమే ఇక్కడ నీ పని. లేదంటే తెలుసుగా, నీ కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. హలో సార్, మీ ఇంటి బయటే ఉన్నాను సార్. ఓకే, అక్కడే ఉండండి. చైత్ర, నాగవల్లిని తీసుకొచ్చారు. అవునా? కానీ మరి ఇంకా పోస్ట్ చైత్ర, జస్ట్ రిలాక్స్. ఇక్కడ జరుగుతున్న పూజ డిస్టర్బ్ అవ్వకూడదు. పూజ పూర్తయ్యే వరకు మనం ఆగడం మంచిదే. లేదంటే అత్తయ్య వల్ల అనవసరమైన ఇష్యూ క్రియేట్ అవుతుంది. అలా అని మనం ఎక్కువ సమయాన్ని కూడా వేస్ట్ చేయకూడదు. వీలైనంత త్వరగా నిజాన్ని బయట పెట్టాలి. సరే సరే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇదేది వీళ్ళకి ఎవరికి కనబడకుండా చూడాలి. ఇటివ్వు. మేడం, ఎవరికండా పడకుండా హౌస్ బ్యాక్ యార్డ్ నుంచి వచ్చేసేయండి. అలాగే సార్. పద చైత్ర, పద. మేడం, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు మా అమ్మ మీద మోపిన అపవాదు వల్ల ఆవిడ బతికే చీకటైంది. ఆ చీకటి నీడలే నాకు, నా భర్తకి మధ్య అడ్డుగోడలయ్యాయి. నువ్వు నీ స్వార్థం కోసం చేసిన పాపం ఇప్పుడు నా మెట్టింట్లో నా బతుక్కి శాపంగా మారింది. అందుకే ఇప్పుడు నీ పాపం తాలూకు నిజం నువ్విక్కడ చెప్పాలి. ఇక్కడ నువ్వు చెప్పే నిజమే చేరవలసిన ప్రతి చోటికి చేరుతుంది. అంటే ఇవన్నీ కోర్టులో కదా చెప్పాల్సింది? అసలు కేసు పెట్టిందే నేను, నాగవల్లి. నిజం కావాల్సింది నాకు. ఏ రాథోడ్ సార్ చెప్పలేదా? చూడు, నువ్విక్కడ నిజం కక్కితేనే నీపై పెట్టిన కేసులు, పడాల్సిన శిక్షలు అన్నీ మాఫీ అవుతాయి. నేను ఇక్కడ నిజం చెప్పను, కోర్టులోనే చెప్తాను. ఏంటి ఒళ్ళెలా ఉంది? నువ్వు నిజం చెప్పడానికి మాత్రమే బయటకు వచ్చావు. ఆ నిజం ఇక్కడ అక్కడ అనే ప్రశ్నలు అనవసరం. నిజం అవసరం ఉన్న చోటనే నువ్వు నోరు విప్పాల్సింది. కాదు కూడదు అని కథలు పడ్డావంటే అక్కడ నీ కొడుకు కథ కంచికి. వాడి డెడ్ బాడీ
నీ ఇంటికి కూడా రాదు. వద్దు వద్దు, వాడిని చేయొద్దు మేడం, ప్లీజ్. చెప్పేస్తాను, ఎక్కడికి వచ్చి నిజం చెప్పమన్నా అక్కడ చెప్పేస్తాను. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాను. కాకపోతే నా కొడుకు దృష్టిలో నా క్యారెక్టర్ మాత్రం తప్పుడు ఆడదానిలా మాత్రం చూపించొద్దు. ప్లీజ్, మీకు దండం పెడతాను. అదే గనుక జరిగితే నేను బ్రతకలేను. నువ్వు కూడా మా అమ్మని అందరి ముందు అలాగే కదా చూపించావు. ఆ బాధ ఏంటో నీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఛీ, అయినా మేం కూడా అలాగే చేస్తే నీకు మాకు ఏంటి వ్యత్యాసం? చూడు, ఇక్కడ నిన్ను చెడ్డదాన్ని చేయడం కాదు మాకు కావాల్సింది. మాకు నిజం కావాలి. ఆ నిజం వల్ల మా అమ్మ వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలియాలి. ఇది మాత్రమే మాకు కావాలి. సరే చైత్ర, చెప్తాను, నిజం చెప్తాను. నీకు నేను చేసిన ద్రోహానికి పాపాలకి నన్ను క్షమించమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఇంట్లో పూజ పూర్తయ్యే సమయంలో ఈవిడ చెప్పాల్సిన నిజాన్ని వచ్చి చెప్తుంది. అప్పటి వరకు ఇక్కడే జాగ్రత్తగా ఉంచండి. ఓకే సార్. పద. అమ్మా, అంతా ఉపవాస దీక్షలో ఉన్నారు. వ్రతం పూర్తయిన వెంటనే తీర్థప్రసాదాలు స్వీకరించి దీక్ష విరమిద్దురు గాని. అలాగే పంతులు గారు. మరి వ్రతాన్ని నేను ప్రారంభించే ముందు ఉదయం నుంచి ఉపవాస దీక్షతో అమ్మవారి ధ్యానంలో ఉన్న మీరు మొదటిగా అమ్మవారి అష్టోత్తర శతనామావళితో ఆ అమ్మని అనుగ్రహించమని ప్రార్థించండి. పంతులుగా నేను పలకడం కంటే మీలో ఎవరైనా ఆ అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఉచ్చరిస్తే వ్రత ఫలితం ఉన్నతంగా ఉంటుంది. అష్టోత్తర శతనామావళి. అయ్యా పంతులు గారు, రోజు పుస్తకం దగ్గర పెట్టుకొని శతనామావళి చదివే నాకే కాస్త కష్టంగా ఉంటుంది. ఇక వీళ్ళని చదవమని చెప్పడం అయ్యే పనా చెప్పండి. బామ్మగారు, నేను చెప్తాను. పంతులు గారు, అమ్మవారి అష్టోత్తర శతనామావళి నేను చదువుతాను, పర్వాలేదా? అదేంటమ్మా, చదువుతా అని ముందుకొస్తున్నావు, అదే గొప్ప. పైగా నువ్వు ఈ ఇంటి కోడలు కూడాను. శుభం తల్లి. ఏ చైత్ర, అదేమైనా చిన్న మంత్రం చదివి చెప్పేద్దాం అనుకుంటున్నావా? అమ్మవారి అష్టోత్తర శతనామావళి అన్నీ చెప్పగలను అనుకుంటున్నావా? అసలు పూర్తి చేసేంత వరకు నువ్వు ఉంటాననుకుంటున్నావా? అదే ఉపవాస దీక్షలో ఉన్నావు కదా, అంత ఓపిక శక్తి ఉందా అంటున్నాను. అనవసరంగా మెప్పులకి పోయి లేనిపోని తిప్పలు తెచ్చుకుంటావేమో, ముందే చూసుకో. అదేంటతయ్య, తను చేయగలనని చెప్పింది కదా, మీరెందుకు ఇలా తనని డిసప్పాయింట్ చేస్తున్నారు?
అదే ఆనంద్ గారు, అమ్మవారి శతనామావళి ఒక్కసారి మొదలు పెట్టి ఆపకూడదు కదా. ఎందుకైనా మంచిది అని పిన్ని చెప్తుంది. అంతే కదా పిన్ని? అవును ఆనంద్, అంతే. ఏం పర్లేదు పిన్ని గారు, అమ్మవారి నామం పలకడమే ఒక శక్తి. ఆ శక్తే నన్ను ముందుకు నడిపిస్తుంది. అమ్మవారి శతనామావళి ఏ అడ్డంకి లేకుండా నేను పూర్తి చేస్తాను. అది చూస్తానే ఎలా పూర్తి చేస్తావో. నీ మనసులో భక్తి నమ్మకం కన్నా నీ ఒంట్లో ఉన్న డ్రగ్ మరింత పవర్. మధ్యలోనే మతి తప్పిందాన్లా పిచ్చి పట్టిపోతావే. అమ్మా, కాస్త ఎవరైనా తులసి దళాలు తీసుకురండి. నేను వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు. అమ్మా, ఇక మీరు మొదలు పెట్టండి.